హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు 'ఆహా అద్భుతం వంటలు'. 'ఆహా అద్భుతం వంటలు' తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఈరోజు నేను మీకు గోధుమ పిండితో చిప్స్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. సో, చిన్ననాటి వంటకం అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చాలామంది దీన్ని మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాను. చిన్నప్పుడు అమ్మమ్మల వాళ్ళైతే ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువగా అన్ని రకాల పిండి వంటలతో పాటు ఈ చిప్స్ కూడా చేసి పెట్టేవాళ్ళనమాట. సో, తక్కువ పిండితో ఎక్కువ చిప్స్ అనేవి అవుతాయన్నమాట. నేనైతే ఈ మాత్రం గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ ఏసాను. అదేవిధంగా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఆ పిండినైతే కలుపుకుంటూ ఉన్నాననమాట. సో, ఇది చిప్స్ అనేవి కరకరలాడుతూ రావాలి అంటే గనక మనం దీనిలో ఈ పిండిని వేడి వేడి నూనెని వేసుకుంటూ కలుపుకుంటే చిప్స్ అనేవి కరకరలాడుతూ వస్తాయన్నమాట. గుల్లగా వస్తాయి. సో, నేనైతే ఇప్పుడు వేడి నూనె పోసాననమాట. వేడి నూనె పోసి కలుపుతున్నాను. ఇలా కాస్త అటు ఇటుగా కలిపేసిన తర్వాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవడమే. చపాతీ పిండిలా కాదు, గట్టిగా కలపాలి. చపాతీ పిండి కంటే కూడా పూరి పిండి కంటే గట్టిగా ఉండాలి. చూసారా? అంత గట్టిగా ఉండాలనమాట. అంత గట్టిగా ఉంటేనే పిండి చిప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, మూత పెట్టేసి ఒక అరగంట పక్కకు పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఇప్పుడు ఇలా మనం చపాతీలని ఆ పిండిని బాల్స్ కింద సెపరేట్ చేసేసుకొని వాటిని చపాతీల కింద ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని చాక్ తోటి చక్కగా డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. మా చిన్నప్పుడైతే ఇవి ఎక్కువగా తినేవాళ్ళం అండి. ఎక్కువగా ఇంట్లో కూడా చేసి పెట్టేవాళ్ళనమాట. అన్ని రకాల పిండి వంటలతో వీటిని కూడా చేసేవాళ్ళనమాట. చిప్స్ అంటే మా కాలంలో ఇవే అన్నమాట. ఇప్పుడు చిప్స్ అనేసరికి షాప్స్‌కి వెళ్ళి ఆ లేస్ ప్యాకెట్ల మీద ఎగబడడం అయిపోతుంది. సో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లల్ని ఆ లేస్‌లు తినే అలవాటు నుంచి తప్పించాలి అంటే ఈ చిప్స్ చేసి పెట్టండి. ఓకేనా? ఆ బయట దొరికే ఆ చిప్స్ తినడం వల్ల పిల్లల్లో ఆకలి అనేది కూడా ఉండట్లేదు. సో, ఇప్పుడైతే నేను ఇలా డైమండ్‌లా కట్ చేసేసుకున్నాను. ఆ చపాతీ అనేది ఆ మాత్రం మందంగా ఉండాలి. అంతకు మించి మందంగా ఉండకూడదు. అలా అని మరీ పల్చగా ఒత్తుకోకూడదు చపాతీని. ఓకేనా? ఇక నేను డైమండ్‌లా చేసిన తర్వాత మా పిల్లలన్నారు రౌండ్‌గా కూడా చెయ్యన్నారు. సో, నేను రౌండ్‌గా చేస్తూ ఉంటే వాళ్ళ సిరప్స్‌కి వచ్చినటువంటి లిడ్ తోటి రౌండ్‌గా చేస్తుంటే వాళ్ళు "మేం చేస్తాం ఇంతేనా సింపులే కదా!" అని చెప్పి తల ఓ చెయ్యేశారనమాట. సో, ఆ విధంగా ముగ్గురం కలిసి చేయడం వల్ల మొత్తం అయితే ఫినిష్ చేసేసాము. సో, చపాతీలు ఇక్కడ రౌండ్‌గానే రావాలి అని లేదు. మనం పిండి గట్టిగా తడుపుకున్నాం కాబట్టి అంచులనేవి కాస్తంత మంచిగా రాకపోవచ్చు. పర్వాలేదు అయినా గానీ, ఒకవేళ మీకు మంచిగా నైస్‌గా ఉండాలి అంటే చుట్టూ చక్కగా కట్ చేసేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ డైమండాను కట్ చేసుకున్నాను. అలాగే రౌండ్‌గా కట్ చేసుకున్నా చిప్స్‌ని. ఈ విధంగా అయితే డైమండ్స్ లాగా చేసుకున్నాను. కొన్నేమో రౌండ్‌గా చేసుకున్నా. ఇక షుగర్‌ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇకపోతే పక్కన బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. తర్వాత చేసి పెట్టుకున్నటువంటి చిప్స్ అన్నిటిని కూడా వేసేసాను. ఒక్కొక్కటి వేయాలని ఏం లేదు. ఒకటేసారి ఎక్కువ వేసినా కూడా అతుక్కోవన్నమాట. ఆయిల్‌లో ఏసాక విడిపోతాయి. సో, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను. తీసేసుకొని ఆ వేడి మీదే షుగర్ పౌడర్‌ని వీటి మీద చల్లుతున్నా. అంటే కాస్త పట్టుకుంటాయి, అతుక్కుంటాయన్నమాట షుగర్. పాకం పట్టేసుకోవచ్చు. కానీ పాకం అయితే మరీ ఎక్కువ స్వీట్ అనిపిస్తది. పిల్లలు తినడానికి అంత మంచిది కాదు అని చెప్పేసి నేను పౌడర్‌ని యూజ్ చేస్తున్నాననమాట. సో, పౌడర్ అయితే అతికినట్టు ఉంటుంది. అంత స్వీట్‌నెస్ అయితే ఉండదనమాట. సో, వాళ్ళకి తినడానికి కూడా తినే కొద్దీ ఇంకా తినాలి అని అనిపిస్తుంది. సో, రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే గనుక ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.